శ్రీ గురుభ్యో నమ. 10వ అధ్యాయం 2వ శ్లోకం. ఓం నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. భగవంతుని యొక్క పుట్టుక గురించి సురగణాః అంటే దేవతలు కానీ, మహర్షయః అంటే మహర్షులు కానీ న విదుహు తెలుసుకోలేరు. పరమాత్మ యొక్క పుట్టుక ఎటువంటిదో దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకోలేరు. ఎందుకంటే అహం నేను, ఆదిం ముందువాడిని, అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః దేవతలందరికీ మహర్షులందరికీ నేను ముందువాడిని, కాబట్టి వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. ఏదైనా ఒక విషయాన్ని మనము చూసి తెలుసుకోవడానికి వీలు కాకపోతే ఆ విషయాన్ని గురించి బాగా తెలిసిన వాళ్ళు వివరించి చెప్తే మనము తెలుసుకోవచ్చు. మనం ఏదైనా చూడని ప్రదేశం గురించి చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తే కొంచెమైనా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. మరి భగవంతుని గురించి మనం ప్రత్యక్షంగా తెలుసుకోగలమా అంటే తెలుసుకోలేం. ఎందుకంటే ఆయన నిరాకారుడు, ఆకారం లేనివాడు, నిర్గుణుడు, గుణాలు లేనివాడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, దేనికి అందేవాడు కాదు, మనకున్న ఇంద్రియాలకు అందేవాడు కాదు, సర్వవ్యాపి. కాబట్టి ప్రత్యక్షంగా పరమాత్మను తెలుసుకునే వీలు లేదు. మరి అటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే ఎవరి ద్వారానైనా తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా తెలుసుకోలేం, ఎందుకంటే ఆయన కంటికి కనపడడు. అందువలన ఎవరైనా చెప్తే మనం విని అర్థం చేసుకోవాలి. మనకన్నా గొప్పవారైన వారి ద్వారా తెలుసుకోవాలి. మనం ఆయనను చూడలేము కాబట్టి ఆయనను చూడగలిగిన గొప్పవాడు ఎవరైనా ఉంటే వారి ద్వారా తెలుసుకోవాలి. పరమాత్మ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దేవతల వలన కానీ మహర్షుల వలన కానీ నువ్వు తెలుసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే నా పుట్టుక గురించి వారికి కూడా తెలియదు. వారికే తెలియకపోతే వాళ్ళు నీకేం చెప్తారు? నువ్వేం తెలుసుకుంటావు? వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు నీకు చెప్పేది. వాళ్ళు చెప్తే కదా నీకు అర్థమయ్యేది. వాళ్లకు కూడా ఎందుకు తెలియదు అంటే ఆ దేవతలకు మహర్షులకు ఆది అయిన వాడు భగవంతుడు, ఆధారమైన వాడు భగవంతుడు. అందుకే వాళ్ళు కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేరు. నిజంగా ఈ విశ్వమంతా భగవంతుని ఆధారంగా ఉంది. భగవంతుడు స్థిరంగా, నిశ్చలంగా, శాశ్వతంగా ఉన్నాడు. ఈ 14 లోకాలతో కూడిన బ్రహ్మాండమంతా కూడా ఆయనలో కల్పించబడి ఉంది. ఆయనపై విశ్వం ఆధారపడి ఉంది, కానీ ఆయనకు ఏ ఆధారం అవసరం లేదు. ఆయన లేకుండా విశ్వం ఉండడానికి వీలు లేదు. అందుకనే దేవతలు కానీ మహర్షులు కానీ భగవంతుణ్ణి తెలుసుకోలేరు. దేవతలకు మహర్షులకు మొత్తం లోకాలన్నింటికీ ఆది కారణమైన వాడు పరమాత్మ. కార్యం ఎప్పుడు కారణాన్ని తెలుసుకోలేదు, కారణమే కార్యాన్ని తెలుసుకోవాలి. తండ్రి కారణం, బిడ్డ కార్యం. మరి కార్యమైన బిడ్డ కారణమైన తండ్రి యొక్క పుట్టుకను చూడగలడా, తెలుసుకోగలడా? కానీ తండ్రి మాత్రం బిడ్డ యొక్క పుట్టుకను చూడగలడు, అతని పెరుగుదలను చూడగలడు. అలాగే పరమాత్మ సమస్తాన్ని చూడగలడు. ఆ దేవతలు మహర్షులు కూడా పరమాత్మ చేతిలో కీలుబొమ్మలే. మనం ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ముందు మనకు పరమాత్మ విభూతులు అంటే మహిమలు తెలియాలి. ఈ విశ్వ జగత్తంతా కూడా పరమాత్మే అని తెలుసుకోవాలి. అదే విభూతి. భగవంతుడు తప్ప రెండోది లేదు. సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించి మనకు వేడి వెలుతురు ఇస్తాయి, కానీ అవి వెనక్కుపోయి సూర్యుడికి వేడి వెలుతురు ఇవ్వలేవు కదా. అలాగే కాంతి కిరణాలు ఎప్పుడూ ముందుకే వెళతాయి, కానీ వెనక్కు ప్రయాణం చేయలేవు. అది ప్రకృతి ధర్మం. అలాగే ఈ అనంత విశ్వం ఆవిర్భవించినప్పుడు ఎవ్వరూ లేరు.
అవ్యక్తుడైన పరమాత్మ తప్ప. తర్వాతనే బ్రహ్మ, ఆయన నుండి మరీచులు, దేవతాగణములు పుట్టారు. వీళ్ళందరి పుట్టుకకు కారణం పరమాత్మ. కాబట్టి పరమాత్మ విభూతి ఆయన చెబితే గాని దేవతలకు మహర్షులకు కూడా తెలియదు. ఇంకా మనమెంత? కాబట్టి ఆయన గురించి ఆయన నోటి నుండి వెలువడిన వాక్కులను బట్టి మనం ముందు శ్లోకంలో తెలుసుకుందాం. హరి ఓం తస్సత్.